వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారి పడ్డ కష్టం ప్రపంచం అంతా చూసింది. ఆనాడు ఈ ప్రాంతానికి ఎయిర్ బస్ ఎందుకు అంటూ ఎగతాలాడిన జగన్మోహన్ రెడ్డి నేడు ఆ ఘనత నాదేనని చెప్పుకోవడాన్ని ఎలా చూడాలో అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎర్ర బస్ కూడా ఎక్కువైన ప్రాంతంలో ఎయిర్ బస్ ఎందుకంటూ ఎగతాలాడిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ నా ఘనతే నేనే సాధించానని చెప్పుకోవడాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఆయన 2015 అక్టోబర్ 5వ తారీఖు నాడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పని విమర్శిస్తూ మాట్లాడాడు. మీరు అన్నట్టు ఎర్ర బస్ అన్నాడు, రకరకాలుగా మాట్లాడాడు. మీకు గుర్తుంటే దాంతోపాటు భోగాపురం ఎయిర్పోర్ట్ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే 2 సంవత్సరాల తర్వాత 2016లో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి పెద్దగా మాట్లాడి కదా, ఒక మహిళ మాట్లాడితే సమర్థిస్తూ మాట్లాడేసి అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వెనక్కిచ్చేస్తా అన్నాడు. అదొకటి, భూములు వెనక్కిస్తానని చెబుతున్నా. కియా పరిశ్రమ దగ్గరకు వచ్చి కూడా అదే మాట్లాడాడు. అవును, కియా పరిశ్రమ దగ్గర కూడా అట్లానే మాట్లాడాడు, మీ భూములు వెనక్కిస్తానని చెప్పని. మూడోది అమరావతి ప్రాంతం. ఈ 3 ఆయన మాట్లాడినాయి, మీరు నేను మాట్లాడి. అవును, ఒకసారి కాదు, పలు సందర్భాల్లో ఆయన మాట్లాడింది. ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరి ఆధీనంలో ఉంది? దయాదాక్షాన్యాలతో ఈరోజు నడుస్తూ ఉంది. నేవీ కదా. ఇవాళ కాకపోతే రేపైనా సరే వాళ్ళు కాదనుకుంటే మనం చేయగలిగింది అయితే ఏం లేదు కదా. ఏం లేదు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా విశాఖపట్నానికి పరిసర ప్రాంతాల్లో ఆ భూములు సేకరించింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఒక ఆలోచన విధానంతో ముందుకు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ నిర్మించాలని చెప్పని ఆయన అనుమతులు తెచ్చుకుంది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత వచ్చి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు అక్కడ చేయాల్సి వచ్చింది కాబట్టి, పనులు మొదలవుతున్నాయి కాబట్టి నీ హయాంలో ఎంతవరకు అయినాయి, ఈరోజు ఎందుకు ఇంత వేగవంతంగా పూర్తి అవుతున్నాయి? ట్రయల్ రన్ కూడా వేస్తున్నారు కదా, జరుగుతూనే ఉంది కదా. అంటే 18 నెలల కాల పరిమితిలోనే ఇంత వేగవంతంగా వీళ్ళు చేశారు అంటే దాని మీద ఎవరి చిత్తశుద్ధి ఏందనేది స్పష్టంగా అర్థమైపోతుంది. నేను ఆ ముందు 3 ఎందుకు ఉదాహరించాను అంటే, ఆ రోజు వద్దు అన్న వ్యక్తి ఈ రోజు అక్కడ వచ్చే తలికి మరి ఇప్పుడు కూడా చెప్పొచ్చుగా, వచ్చి ఆ రోజు ఇచ్చినట్టు భూములు వెనక్కి చేస్తాను, నేను విమానాశ్రయం లేకుండా చేస్తానని మాట్లాడొచ్చుగా. కానీ మరి అది నా ఘనత అని చెప్పని వాళ్ళు ఆయన చెప్పుకుంటున్నాడు అంటే ఆ పార్టీ పరిస్థితి ఏందో కూడా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఏది జరిగినా ఇవాళ నిజంగానే అది ఆ ఉత్తరాంధ్ర ప్రజలకు కాదు, అది ఆ ప్రాంతానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్తులో ఈరోజు ఆంధ్రుడు అనేవాడు, భారతీయుడు అనేవాడు గర్వంగా రొమ్ము విరుచుకుని చెప్పుకునే విధంగా గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత భారతదేశానికి వచ్చింది. వాళ్ళు భారతదేశంలో పెట్టాలనుకున్నారు. భారతదేశంలో అనువైన రాష్ట్రం ఏ విధంగా ఏది అనుకుంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కనపడింది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా అనువుగా ఉండే ప్రదేశం ఏందని చూసుకుంటే వాళ్ళకి విశాఖపట్నం కనపడింది. కాబట్టి అక్కడ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. దాని అనుబంధంగా విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా వస్తూ ఉంటే 6 లేన్ రోడ్డు ఉంది, దాన్ని విస్తరించుకున్నారు. ఈరోజు ముందుకు జరుగుతూనే ఉంది. ఈ రోజు నువ్వేం చేసావా, నీళ్ళు ఏం చేశావంటే ప్రారంభిస్తారు. ప్రారంభించిన నాయకులు ఎవరు అధికారంలో శాశ్వతంగా ఉండరు. అది అయిపోయింది అనుకోండి, మిగిలిన వాళ్ళు పూర్తి చేసిన వాళ్ళు, శంకుస్థాపన మాత్రం వాళ్ళ పేరు ఉంటుంది. పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసిన వాళ్ళ పేరు మీద మిగిలినవి ఉంటాయి. సహజంగానే ఎవరైనా సరే వాళ్ళు వచ్చి వాళ్ళ హయాంలో జరిగింది కాబట్టి వాళ్ళ ఘనత కింద లెక్కేసుకుంటూ ఉంటారు. కానీ సంకల్పించింది ఎవరు, దాన్ని మొదలుపెట్టింది ఎవరు, ఇవి కూడా ఆలోచించుకుంటారు కదా తెలిసిన వాళ్ళందరూ కూడా. మామూలుగా సహజంగానే ఇట్లాంటివి ఏదైనా ఉన్నాయనుకోండి, రేపొద్దున భోగాపురం సంబంధించి హిస్టరీలో రాయాలనుకోండి, శంకుస్థాపన ఎవరు చేశారు, ఎన్ని రోజులు పట్టింది, ఎవరి హయాంలో పూర్తి అయిపోయిందనే రాస్తారు. ఏదైనా అదే కదా మనం జరుగుతున్న చరిత్ర. నువ్వు చాలా రాష్ట్రానికి సంబంధించి ఇందాక నేను చెప్పినట్లు ఆ రోజు అందరికీ ఎక్కడికి వెళ్ళి అక్కడ రెచ్చగొట్టేసి మీ పొలాలు ఎన్నికిస్తాను మన అధికారంలోకి వస్తే మాట్లాడావు. పరిశ్రమలు తరిమేశావు. రాయలసీమకు సంబంధించింది కావచ్చు, రాయలసీమ సంబంధించిలో కియా తీసుకొచ్చారు. అంతకుముందు అన్నగారి పిలుపు మేరకు 1985 తర్వాత వచ్చి గల్లా రామచంద్ర నాయుడు గారు అమర్ రాజా బ్యాటరీని ఏర్పాటు చేసేసి ఈరోజు ఎన్ని వేల కుటుంబాలకి ఆధారం అయ్యారో మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని విస్తరించే క్రమంలో భాగంగా వాళ్ళని తరిమేస్తే తెలంగాణ హక్కును తెచ్చుకుంది. ఇక్కడ పనికిరాని అక్కడ ఎందుకు పనికి వస్తుంది అంటే ఆనాడు ఉన్న కేటీఆర్ కోసం ఆ కంపెనీని తరలించాడని చెప్పి కూడా సాధ్యమే. అయినా అయి ఉండొచ్చు, కావాలని వెళ్ళగొట్టారని ఆస్కారం ఏం లేదు. ఎందుకంటే తన గురువు కుమారుడికి మేలు చేయాలన్న ఉద్దేశంతో చేసి ఉండొచ్చు, కాదంటానికి వీళ్ళని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళే కాబట్టి. అంటే ఇక్కడ నేను తరిమేస్తాను, రేపు వస్తే జైల్లో పెడతాను, రఫాలు ఆడిస్తాను, నేను రద్దు చేస్తాను, ఈ తప్ప నువ్వు కట్టేది ఎప్పుడు, కట్టింది ఎప్పుడు, కడతానని చెప్పేది ఎప్పుడు
ఆయన నోటెమ్మట రాదు. గతంలో కూడా మనం చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పునాది వేసి మొత్తం ఆ స్టేజ్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి ప్రారంభోత్సవం చేసి నా ఘనత అన్నాడు. అదే నేను అందుకే చెప్పాను. నేను ఎప్పుడైనా సరే ఒక హయాంలో ఏదైనా పని మొదలు పెడితే పూర్తి కాకపోతే వచ్చిన వాళ్ళు అది 99% చేసినా 1% చేసిన వాళ్ళే చెప్పుకుంటారు. ఇప్పుడు ఒలిగొండ ఉందండి, జాతికి అంకితం చేశాడు. ఏం లేకుండా చేశాడు. అది ఏమి లేకుండా జాతికి అంకితం చేశాడు. అది జగన్మోహన్ రెడ్డికి కదా చెల్లింది. ఇలాంటి మనం 1,00,000 మాట్లాడుకోవచ్చు ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో. ఇప్పుడు రాయలసీమకు సంబంధించి ఈరోజు ఆయన ఏమైనా మేలు చేశాడు ఎక్కడన్నా? ఏమి లేదు కదా. కళ్ళ ముందు కనపడుతున్న అంశాలే కదా ఇవన్నీ కూడా. అంటే ఫలానా ప్రాంతంలో శాసన కట్టడం ఆయన అద్భుతంగా కట్టి ఆయన హయాంలో కట్టింది ఏదంటే రుషికొండ. అదొకటే. మిగిలినవన్నీ కూడా ఇప్పుడు కొన్ని విషయాలలో అంటే మంచి చేసి కూడా చెప్పుకోలేకపోవడం ఎంత పొరపాటో దీన్ని బట్టి అర్థమవుతానే ఉండదు కదా. అంటే మనం ఏం చేసినా, ఇందాక నేను ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. మామూలుగా మనం మాట్లాడుతున్నాం, మంచి విషయాలే మాట్లాడతామా లేకపోతే విమర్శిస్తా మాట్లాడతామా? బాగా చూస్తే 1,00,000 మంది చూస్తారు, 5.5 కోట్ల మందిలో 1,00,000 మంది అంటే ఎన్నో వంతు? లెక్కలేదు కాదు కదా. మరి మిగిలిన వాళ్ళందరికి ఎట్లా తెలుస్తాయి? ఈ మాట్లాడుకునే వాళ్ళకి చెప్తేనో, ఈ చూసిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడితేనో కదా వాళ్ళకి తెలిసేది. కాబట్టి ఇంతవరకే సరిపోయింది అనుకుంటే ఎట్లా? వార్తాపత్రికల్లో చూడాలా, లేకపోతే న్యూస్లో చూసుకుంటూ ఉంటారు. ఇవన్నిట్లో కూడా మనం ఏం చేసామనేది, ఏ మంచి పని చేసినా ఏ ప్రభుత్వాలైనా సరే మంచిని ప్రజలకు చెప్పాలి. చెడ్డేదన్నా ఉంటే బాబు మీరు దీని జోలికి రావద్దు, దీన్ని మేము అట్లా అరికడుతున్నామని చెప్పి అరికట్టినప్పుడే వాళ్ళు మంచి పరిపాలకులుగా ఉంటారు. వీళ్ళేంటంటే మంచి చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా చూసుకుంటా ఉంటే చేసింది చెప్పుకోవడంలో వెనకబడిపోతున్నారు. ప్రచారం లేదు. అది మీరు అతిగా చేయొద్దు, ఇట్లా చేయకుండా ఉండకూడదు. చేస్తున్నారు కొంతమంది, కాదని నేను అంటలేదు, కానీ అది విస్తృతంగా జనంలోకి వెళ్ళట్లేదు. ఇంతకుముందు వేరండి. ఈరోజు అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి, సమాచారం అందరికి వెళ్తూ ఉంది. ఏ చిన్న విషయాలు వచ్చినా చివరికి పిడుగులు కూడా పలానా అప్పుడు పడవచ్చు. ఇవన్నీ కూడా అందరికి వెళ్ళిపోతూనే ఉన్నాయి, జాగ్రత్త పడతానే ఉన్నారు. ఇప్పుడు ఇలాంటిది అందరి ఆధారాలతోటి మీ దగ్గర ఉన్నాయి కదా, ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డులతోటి. మరి వాళ్ళకి ఎందుకు మీరు మెసేజ్ చేయరు? కమ్యూనికేట్ చేయాలి కదా. మంచి చేయకపోతే మీరు మేమేం చేయలేదు కదా మంచి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాగా చెప్పుకోవడానికి ఏమి లేకపోవచ్చు. మీరు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు భోగాపురం అనేది మణిహారం అండి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఆ మహానుభావులు వాళ్ళది అది భూమి. ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు ఈ మామూలుగా ఆయన ఇదే విమానాలకు సంబంధించి ఆయన మంత్రిగా ఉన్నారు. అవును, పౌరయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే అది జరిగింది. అది అంతా వాళ్ళు దానం చేసినటువంటి భూములే. చాలా భూమి ఆయన దానం, 80% పైన వాళ్ళ భూములే. అయినా సరే వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. అవును, ఇదన్నీ కూడా అంటే ప్రచారం చేసుకోవాలి కదా. చేసుకోకపోతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అబద్ధాలను వాళ్ళు ప్రచారం చేసుకుంటూ 2014 నుంచి 2019 వరకు ప్రజలను నమ్మించారండి. నమ్మరని మీరు అనుకోవద్దు. ఇప్పుడైనా సరే నమ్మేవాళ్ళు ఉంటారండి, నమ్మేవాళ్ళు ఉంటారు కొంత. గత ప్రభుత్వం కనదుర్గమ్మ వారిని పూర్తి చేసి ఆఖరిలో 1 నెల రోజుల పనులు అలా ఆగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 1 నెల రోజుల పనులు పూర్తి చేసి నేనే కట్టానన్నాడు. దాన్ని నమ్మిన కూడా ఉన్నారు. దానికి సంబంధించి గడ్కరీ గారు చేసిన నాని పుణ్యం అని చెప్పని స్టేజ్ మీద చేయడం కూడా జరిగింది. తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాని పరిస్థితి. అవును, అదే నేను చెప్పేది. చేసింది చెప్పుకోండి, చెడు గతంలో ఏదో జరిగితే దానికి శిక్షలు వేయండి. ఇదే ఈ కూటమి ప్రభుత్వం చేస్తే చాలు. ఎందుకంటే పెట్టుబడులు ఇవ్వడంగా వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తే ఇప్పుడు అమరావతి చూసుకుందాం, పోలవరం చూసుకుందాం. ఇప్పుడు 10% పైన ఈ 16 నెలల్లో అంటే అవన్నీ తొలగించుకొని 10% పైన పూర్తి చేశారు కదా. అవును, వాళ్ళు అనుకున్నట్టు ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. మరి ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది రామానాయుడు గారు చెప్పేంత వరకు మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదిగో ఈ స్థాయిలో ఇది పూర్తి అయిపోయి త్వరలో ఇది పూర్తి కాబోతుంది, ఇట్లా చెప్పుకోవటానికి కనీసం ఒక వ్యవస్థనన్నా ఇప్పుడైనా సరే ఏర్పాటు చేసుకొని ఏ రోజుకు ఆ రోజు ఏం జరుగుతుందో. ఇందాక నేను చెప్పినట్టు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మెసేజ్ల రూపేణా వాళ్ళకి వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకంటున్నానంటే నేను ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అని చెప్పని ఈ 70 లక్షల మంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ IVRSలో వెళ్ళిపోతుంది. అడుగుతున్నారుగా. అవును,
లేదంటే పనితీరు అడుగుతున్నారు కదా, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. మరి ఇట్లాంటి సమాచారం కూడా వాళ్ళకి చేరవిస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారుగా, వాళ్ళు 10 మంది చెప్తారు. 10 మంది చెప్పుకుంటారు కదా. ఇది చాలా ముఖ్యమని అయితే నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి చేయని పనులు కూడా చేశారని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని ప్రచారం చేసుకోవట్లేదని, చేసుకుంటే బాగుంటుందని, సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందంటూ విశ్లేషించిన అంకమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.